బేబీ విరోచనం వెళ్ళింది, విరోచనం మింగింది అని వింటూ ఉంటాం కదా. అసలు ఏంటిది? బేబీ ఫస్ట్ పాస్ చేసే స్టూల్ ని మెకోనియం అంటాము. ఇది జనరల్ గా బేబీ డెలివరీ అయ్యాక 24 to 48 hours లోపు పాస్ చేస్తుంది. అదే బేబీ ఇంకా గర్భసంచిలో ఉండగానే పాస్ చేస్తే ఈ లైకర్ దీంతో స్టెయిన్ మెకోనియం స్టెయిన్ లైకర్ కి దారితీస్తుంది. ఇది బేబీ యాక్సిడెంటల్ గా గానీ ఏమైనా ఆస్పిరేట్ చేస్తే అంటే ఊపిరితిత్తుల్లోకి ఇన్హేల్ చేసుకుంటే ఈ మెకోనియం అనేది టాక్సిన్ లా యాక్ట్ చేసి మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ కి అదే కాంప్లికేషన్స్ అన్నిటికీ లీడ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఇది ఫిజియలాజికల్ గా బేబీ పాస్ చేయొచ్చు ముందే, లైక్ ఫుల్ టర్మ్ బేబీస్ గానీ కొంచెం డేట్స్ దాటినా డైజెస్టివ్ ట్రాక్ట్ మెచ్యూర్ అయ్యి పాస్ చేయొచ్చు. పెథలాజికల్ కాజెస్ కూడా ఉండొచ్చు, లైక్ బేబీకి రక్త ప్రసరణ తగ్గి ఆక్సిజన్ శాతం తగ్గితే, లైక్ మాయ పనితీరైనా తగ్గిన, ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ, ఆలిగామ్నియోస్, కార్డ్ ఏమైనా కంప్రెషన్ ఉన్నా, బేబీకి హైపోక్సియా వల్ల యానల్ స్పింక్టర్ రిలాక్స్ అయ్యి మెకోనియం పాస్ చేస్తుంది. గ్రేడింగ్స్ ఉంటాయి, లైట్, మోడరేట్, థిక్ మెకోనియం. లైట్ ఏంటంటే గ్రీన్ లైట్ లాంటిది చూస్తాం, ఎల్లో ఏంటంటే కొంచెం అలర్ట్ అవుతాం, బేబీ హార్ట్ బీట్ అది సిటీజీ ద్వారా మానిటర్ చేసుకుంటాం. రెడ్, ఈ థిక్ మెకోనియం రెడ్ లైట్ లాంటిది, వెంటనే బేబీ డెలివరీ చేయడానికి అలర్ట్ అవుతాం అన్నమాట. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ డెలివరీ టైంలో మీకు మీ బేబీకి మేము లైఫ్ గార్డ్స్ లా ఉండి ఇవంతా చూసుకుని మేము మానిటర్ చేస్తాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే.